మన ప్రాణాలు రక్షించడం కోసం తెల్ల కుక్కలకి లొంగిపోయి వాళ్ళు పెట్టే ప్రాణభిక్షలు కూడా ఖాతరు చేయకుండా మాకు ప్రాణం పోయినా పర్వాలేదు, తెల్ల కుక్క పెట్టే ప్రాణభిక్ష మాకు అక్కర్లేదని చెప్పి మన కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఆ స్వాతంత్ర సమరయోధులు గొప్ప. ఈ రోజు నీ యేసు గొప్ప. ఏం చేశాడు నీ యేసు? ఏం చేశాడు చెప్పండి. మీకోసం ఉరికమ్మ ఎక్కాడా? మీకోసం బల్లలతో పొడిపించుకోండా? మీకోసం గన్నలతో కాల్పించుకోండా? ఈ రోజు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ప్రాణత్యాగం చేశారు. చెత్తలా కొడకల్లారా, ఆఖరికి జన్మభూమిని పరంగా పెడతారు నా కొడకల్లారా, చెత్తలా కొడకల్లారా. జై హింద్, భారత్ మాతకి జై. ఈ క్రిస్టియన్స్ వాళ్ళు వాళ్ళ చర్చికి అందరినీ రానిస్తారు, వాళ్ళ కులాలే ఉండే. చర్చికి పోయినంటాడు క్రిస్టియన్ అంతే, అది ఒకటే కులం. ముస్లిమ్స్ కూడా వాళ్ళు దర్గాకు పోయారంటే ఒకటే కులం, ముస్లిం కులం. వాళ్ళ దాంట్లో కులాలు ఉండయి. కానీ తెలుగోడికి ఎన్ని కులాలు, ఎన్ని రంగులు, ఎన్ని కులాలు. రంగురంగుల ప్రపంచం మనది. ఒక గుడికి పోవాలంటే కులాలు చూస్తారు. ఈ కులమోడు మాత్రమే గుడికి రావాలా, మీతోళ్ళు దూరంకి వెళ్ళి మొక్కుకొని పోవాలా. అందుకే మీరు చేసేదాని వల్లనే సగం కన్నా ఎక్కువ మంది క్రిస్టియన్స్ అవుతురు, ముస్లిమ్స్ అవుతురు. గాని వాళ్ళు వచ్చి తెలుగు వాళ్ళు అయితలేరు. ఎందుకంటే మనం రానియంగా మన గుడిలకి కొంతమంది మనోళ్ళే రావాలా, వాళ్ళు తక్కువ కులం వాళ్ళు రావద్దు అని మనం రాసి పెట్టుకున్నాం. కానీ వాళ్ళు రాసి పెట్టుకోలే. ప్రతి ఒక్కరికి వాళ్ళు రానిస్తారు, ప్రతి ఒక్కళ్ళని మంచిగానే చూస్తారు. అందుకే అందరు మారుతురు, ఆ కులాలకు కన్వర్ట్ అవుతురు.